హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మా చేపలావిడైతే ఇంకా చిన్న చేపలు తీసుకొచ్చిందండి. నేను మెత్తళ్ళు తీసుకురమ్మని చెప్తే తను చేదు పరుగులు అంటారు కదా, అవి తీసుకొచ్చింది. మెత్తళ్ళు ఎప్పుడైనా దొరుకుతాయి, ఇవి దొరకవు, ఇవి వండుకోండి, ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి అన్నది. ఇంకైతే ఇవైతే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది మామిడికాయ వేసి అయితే ఇంకా నేను పులుసు పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే ఇంక అన్నీ రెడీ చేసేసుకుని అయితే నేను ఇంకా చేపలు అవి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. తను చేయడానికి ఒక అరగంట పట్టింది. నేను మళ్ళీ అవన్నీ శుభ్రం చేయడానికి ఒక అరగంట అయితే పట్టింది. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకుని అవన్నీ అందులోకి అయితే వేసేసుకుంటున్నాను, శుభ్రంగా కడిగేసినవి. ఇంక ఇలా వేసేసుకుని అది ఏంటంటే కడిగేసాను కదా, ఇంకా రుచి అది పోకుండా ఏంటంటే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం అయితే వేసి కలుపుతున్నాను. ఎందుకంటే అది మామూలుగా రుచి పోకుండా ఉండడం కోసం, చేపల కోసం కలుపుతున్నాను. మళ్ళీ మనం కూరలో మళ్ళీ మనం వేసుకోవాలి. చాలా లైట్గా అయితే కలుపుతున్నాను అనమాట. చూస్తారా, అన్నీ వేసేసుకొని ఇంక ఇలా కలిపేసి అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచివండి చిన్న చేపలు వచ్చేసి. ఇంకా అందుకని ఇంక ఇవైతే తీసుకున్నాను నేను. నాకైతే ఇంక చాలా ఇష్టం చిన్న చేపలంటే. ఇంకా అయితే అవన్నీ కలిపేసి అయితే పక్కన పెట్టేశాను. ఈలోగా ముందుగానే నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి, ఒక్క మామిడికాయ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకైతే కూర అయితే ఇంకా వండేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకుని అందులో అయితే కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను. అందులో 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అవి కూడా వేసేసాను. అంటే మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కనుక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసే వేయాలి. చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. లేదు మీకు పేస్ట్ చేసి వేసుకుంటానన్నా వేసుకోండి, ఏం పర్వాలేదు. బాగా వేయించుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా బాగా వేయించేస్తున్నాను, ఎందుకంటే మనకు తినేటప్పుడు కారం ఉండకుండా ఉంటుంది. ఇవి చూసారా, ఇలా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ లైట్గా వేసాను, ఎక్కువేం కాదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వచ్చేసి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అది ఏంటంటే పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని అది కూడా బాగా వేయించేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేశాను కదా, తొందరగా వేగిపోతాయి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మామిడికాయ చాలా చిన్నదే కానీ చాలా పుల్లగా ఉంది. కొంచెం టేస్ట్ చేసి చూశాను నేను. చాలా పుల్లగా ఉంది. ఇలా పుల్లగా ఉంటేనే బాగుంటుంది చిన్న చేపలకి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కారం అన్నీ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. అలా కరెక్ట్గా వేసుకుంటే ఏంటంటే పులుపుకి కారానికి అన్నీ కరెక్ట్గా సరిపోతే బాగుంటుంది కూర వచ్చేసి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే తురుము పెట్టుకున్నా పర్వాలేదు. అంటే తురుముకుని కంటే ఇలా చిన్న ముక్కలు అనుకో, కొంచెం మనం తినేటప్పుడు పంటి కింద పడుతూ ఉంటే అది టేస్ట్ బాగుంటుంది కనుక నేను చిన్న ముక్కలు అయితే కట్ చేస్తాను. మీరు ఇంకా తురుముకుని వేసుకుంటానన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు అయితే వేసేసాను. ఇది కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఇందులోనే అది చక్కగా మగ్గిపోవాలన్నమాట మామిడికాయ ముక్కలు వచ్చేసి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసేస్తున్నాను, తొందరగా మగ్గిపోతుంది చక్కగా. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని అయితే ఒక మూత పెట్టేసుకున్నట్లయితే ఆ మామిడి ముక్కలు చక్కగా మెత్తగా అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసేయండి, చక్కగా మెత్తబడిపోతాయి. చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయి మెత్తగా అయిపోయినాయో. ఒకసారి బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గసగసాల పొడి ఇవన్నీ వేసేసుకుని ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి. గరం మసాలా ఏమీ వేయనవసరం లేదు, ఈ మసాలా సరిపోద్ది చేపల పులుసుకి ఎప్పుడు కూడా. అది కూడా చక్కగా అందులో వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇందాక మనం ఆ చేప ముక్కల్లో వేసేసామని అది మాత్రం మామూలుగా కొంచెం కొంచెం వేసిందే, ఇదే అసలైనది. ఇలా 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అది కూడా బాగా వేయించేసుకుని అందులో తగినన్ని వాటర్ అయితే వేసేసుకోండి. మీరు తినే గ్రేవీని బట్టి కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ చక్కగా బాగా ఉడకాలి, మరగనివ్వాలన్నమాట. చూసారు ఎంత బాగా మరిగి కొంచెం చిక్కబడాలి.
ఇలా చిక్కబడినప్పుడు ఏంటంటే చేపలన్నీ అందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను ముందు కూడా ఒకసారి ఈ చేపలు చేశాను, మట్టి దాకలో చేశాను. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు అన్నమాట. రకరకాలుగా వండొచ్చు మనం. ఇప్పుడైతే మామిడికాయ వేసి వండుతున్నాను. ఇంకా మార్చి నెల వచ్చేస్తుంది కదా, ఇంకా మామిడికాయలు అయితే దొరుకుతాయి బాగా. ఇంకా మామిడికాయతో చాలా కర్రీస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట మనం. ఇప్పుడు ఉప్పు తక్కువ అనిపించింది, ఇంకా ఉప్పు కూడా నేను వేసేసి ఒకసారి నెమ్మదిగా గరిటెతో అయితే కలుపుతున్నాను. ఎందుకంటే చేప ముక్కలు వేసేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలపాలి విడిపోకుండా. ఒకసారి జాగ్రత్తగా అయితే కలిపేశాను. ఇప్పుడైతే కరెక్ట్గా ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి ఇంకా ఉడకనిద్దాం ఆ గ్రేవీ చక్కగా. ఆ ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసేయండి. లాస్ట్లో వేసేది కాకుండా మధ్యలో కూడా ఇలా వేసి మరిగిస్తే ఏంటంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా సూపర్గా. మీరు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకుని స్టవ్ ఆపేసుకోండి. ఇంక పైన వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఎలా ఉందో టేస్ట్ చూసి నేను చెప్తాను, మీరు చూసేయండి. నాకు కొంచెం కాఫ్ అండి, అందుకే కొంచెం గొంతు కొంచెం ఇలా ఉంది, ఏమనుకోవద్దు. ఇంకైతే ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆ రోజు మాత్రం అన్నం కొంచెం ఎక్కువ వండేసుకోండి, మళ్ళీ చెప్పలేదంటారు. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చిన్న చేపలు ఎప్పుడు మామిడికాయ వేసుకున్నా, చాలా చింతకాయ పులుసు వేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటని. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది చెప్తాను. అది చేపలు అలాగా చేపలాగా తినేయాలంట. మీకు అలా అలవాటైతే అలా తినేసేయండి, సూపర్గా ఉంటుంది. నేనైతే ఇంక చిన్న ముక్కలు చేసుకుని అయితే తింటున్నాను. వేడిగా ఉందన్నమాట, అందుకని కొంచెం కొంచెం తీసుకుని అయితే తింటున్నాను నేను. సూపర్ అంటే సూపర్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా సూపర్గా వచ్చింది. మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి నాకు మాత్రం కామెంట్ పెట్టేసేయండి ఎలా వచ్చిందో ఏంటన్నది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. చిన్న చేపలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకొక ముద్దతో అయితే సరిపోవట్లేదు, ఇంకా మళ్ళీ మళ్ళీ తినేస్తున్నాను నేను, అంత సూపర్గా ఉందన్నమాట. ఆ చేపల పులుసు వాసనకి మా అబ్బాయి అయితే వచ్చేసాడు. సూపర్గా ఉందమ్మా, ఏంటి ఏం వంట చేస్తున్నామంటే ఇదిగో చేపల కూర వండానంటే ఇంకా వాడికి కూడా పెడుతున్నాను. వాడు కూడా తిని సూపర్గా ఉంది అనేసి అంటున్నాడు అనమాట. కారం అన్నీ ఎక్కువైనాయా ఏంటంటే లేదు, అంతా కరెక్ట్గా సరిపోయింది అని చెప్తున్నాడు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చేసింది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. బాయ్ అండి అందరికీ.